గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం దండిపల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. వారితో పాటు సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్ ముద్రాజ్, వర్గల్ మండల అధ్యక్షులు బొల్లిపల్లి తిరుపతి రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ అమ్మవారు ప్రజలందరినీ చక్కగా చూడాలని నల్లపోచమ్మ, ముత్యాలమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించుకుని పూజలు నిర్వహించుకున్న గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి గ్రామంలో బొడ్రాయి కూడా సీతాలమ్మ తల్లి అని పూజిస్తామని తెలిపారు. భారత సాంప్రదాయం చాలా గొప్పదని, స్త్రీలను గౌరవించడం మాత్రమే కాదు వారిని దేవతలుగా పూజించుకుంటామన్నారు. మైసమ్మ, ముత్యాలమ్మ, సీతాలమ్మ అందరూ తల్లులే అని, మన వాళ్ళని కాపాడుతారని తెలిపారు. భూమిని కూడా భూతల్లిగా పూజిస్తామని, అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎల్కంటి సురేష్, నాయకులు శ్రీకాంత్, శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు జంగం యాదగిరి, వేలూరి జగన్, బబ్బూరి రవీందర్ గౌడ్, చింతల ఆంజనేయులు, బూత్ అధ్యక్షులు రాజు, కృష్ణ, క్యారా శ్రీనివాస్, దండుపల్లి గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలని కోరుకుంటది. ముత్యాలమ్మ పేరట కావచ్చు, పోచమ్మ దేవత పేరట కావచ్చు, కట్టమైసమ్మ దేవత మీద కావచ్చు, గ్రామంలో పెట్టుకునే బొడ్రాయి సీతాలమ్మ తల్లి ప్రతిష్టలు కావచ్చు, అందరూ అమ్మలు గ్రామస్తులంతా కూడా నిద్రపోతున్నప్పుడు కూడా గ్రామాన్ని చల్లగా చూసినటువంటి తల్లులు ఆ దేవతలే. కాబట్టి ఇవాళ ఈ గ్రామంలో నల్లపోచమ్మ, ముత్యాలమ్మ ఆలయాన్ని నిర్మించుకొని ఇలా దేవతను ప్రతిష్ఠించుకొని ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆ తల్లుల మీద భారం వేసేటువంటి ఇవాళ బాధ్యతను పూర్తి చేసిండు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు స్త్రీలను గౌరవించే, పూజించే దేవతల సంప్రదాయం మాత్రమే కాదు, ఇవాళ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతి ఆపదలో ఆదుకునేది తల్లులు మాత్రమే. అందుకని ఇవాళ ఆదిశక్తి, పరాశక్తి, సరస్వతి అమ్మవారు ఇవాళ సంపదకు కూడా ఇవాళ మనం అమ్మవారిని మనం చూసుకుంటూ ఉంటాం. కాబట్టి అన్ని సంపదలకి, అన్ని మేధా సంపత్తికి కారకులు అమ్మవార్లే. కాబట్టి ఇవాళ మనం దసరా పండుగ జరుపుకున్నా, బతుకమ్మ పండుగ జరుపుకున్నా ఇవాళ మనం అమ్మవారిని మనం కొలుచుకుంటాం. కాబట్టి ఇవాళ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు స్త్రీలను గౌరవించుకొని పూజించుకునేటువంటి సంప్రదాయాలు. కాబట్టి ఇవాళ మన సాంప్రదాయాన్ని రాబోయే తరాలు కూడా అందించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ గ్రామంలో ఆలయాన్ని కట్టుకొని ఇలా దేవతలను ఆవిష్కరించిన సందర్భంగా గ్రామ శుభాకాంక్షలు.